ఎన్సీపీ అధినేత దివంగత అజిత్ పవార్ సతీమణి రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ తెల్లవారుజామున ఆమె తన కుమారుడితో కలిసి దక్షిణ ముంబైలోని దేవగిరి నివాసానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం సమావేశం కానున్న ఎన్సీపీ శాసనసభాపక్షం సునేత్ర పవార్ను తమ నేతగా ఎన్నుకోనుందని ఆ పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్ తెలిపారు. అజిత్ పవార్ కుటుంబం ఎన్సీపీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు బీజేపీ మద్దతు ఉంటుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కష్టకాలంలో అజిత్ పవార్ కుటుంబానికి ఎన్సీపీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ సభలోనూ సభ్యురాలు కాని సునేత్ర పవార్ అజిత్ పవార్ మృతితో ఖాళీ అయిన బారామతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ ఎస్పీల విలీనంపై సందిగ్ధత నెలకొంది. 2024 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న సునేత్ర పవార్ గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున బారామతి నుంచి పోటీ చేసి ఎన్సీపీ ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్సీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.